ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలన సర్వశక్తిగల యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుని జీవగ్రంథంలోంచి మరి ఒక అమూల్యమైనటువంటి మాటను ఈ దినాన మనం వినబోచున్నాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 18వ వచనంలో, ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 18, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటాడు. In English, Revelation chapter 3 verse 18 says, I counsel you to buy from me gold refined by fire, so that you may be rich, and white garments, so that you may clothe yourselves, and shame of your nakedness may not be seen, and salve to anoint your eyes, so that you may see. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఆత్మవశుడైనటువంటి యోహానుకు, పద్మాసు దీపంలో ఉన్నటువంటి అతనికి దేవుడైనటువంటి యెహోవా 7 సంఘముల దూతలకు పత్రికలు రాయించేటువంటి క్రమంలో లవోదికయ సంఘపు దూతకు పత్రిక రాయించచ్చు ఈ మాటలు అక్కడ రాయమని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. నులివెచ్చగా ఉన్నటువంటి లవోదికయ సంఘాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు రాయిస్తూ, ఆ క్రమములో నీవు ధనవృద్ధి చేసుకుంటూ అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారంను, నీ దిశములో సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు కాటుకను నా యొద్ద కొనమని చెప్పి దేవుడైనటువంటి యెహోవా ద్వారా రాయించినటువంటి మాటలు ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రేమైన వారులారా, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు స్వయంగా పలికినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి in truth, when we see John, when he was in Patmos, he was lifted up in spirit and he was given this revelation by none other than Jesus Christ himself. And in the process of writing letters to various 7 churches, he asked John to write these words to the church at Laodicea. And this is exactly what he writes to them. Although it was written to that church on that day, today these words carry great significance to all believers like you and me. ఆ దినాన ఆ సంఘాన్ని ఉద్దేశించి రాయించబడినటువంటి ఆ మాటలు ఈ దినాన విశ్వాసులైనటువంటి నీకు నాకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, వాస్తవానికి చాలా విచిత్రంగా ఉంది కదా. దేవుని దగ్గరికి వెళ్ళి మనము పుటము వేయబడిన బంగారము, మన దిశముల సిగ్గు కనపడకుండానట్లు తెల్లని వస్త్రములు, అలాగే మన కనులకు కాటుక, ఈ 3 కొనడమేంటి అని చూస్తున్నాం. అయితే వాస్తవానికి 3 ఏంటి? అసలు దేవుని వాక్యంలో ఈ మూడిటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అసలు ప్రభు ఏం కొనాలని మనల్ని ఆదేశిస్తున్నాడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. లెట్ us try to understand what exactly are these three things that God wants us to buy from him. Although it may seem quite ridiculous that we need to buy such things from God. ఓకే, మొదటిగా మనం చూసినట్లయితే అగ్నిలో పుటము వేయబడిన బంగారము కొనమని చెప్పాడు. Firstly, we see that God asked the church at Laodicea to buy gold refined by fire. Now these words are being addressed directly to you and me. నీకు నాకు కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాం. కాబట్టి అగ్నిలో పుటము వేయబడిన బంగారం అంటే ఏంటి? వాట్ ఈస్ గోల్డ్ రిఫైన్డ్ బై ఫైర్? మొదటిగా మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. ఇన్ 1 Peter chapter 1 verses 6 and 7, 6, 7 2 చూద్దాం.
చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అంటూ, నశించిపోవు సువర్ణము లేకపోతే బంగారము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, ఇన్ దిస్ you rejoice, though now for a little while, if necessary, you have been grieved by various trials, so that the tested genuineness of your faith, more precious than gold that perishes through it is tested by fire, may be found to result in praise and glory and honor at the revelation of Jesus Christ అంటాడు. తాత్కాలికమైనటువంటి శరీర శ్రమలు, ఇబ్బందులు, నిందలు, సమస్యలు, వేదనలు ఈ లోకంలో మనకు కలిగినప్పుడు దేన్ని బట్టి? మన సొంత అక్కర్లను, అవసరతల్ని, బలహీనతలు, పాపాలని బట్టి, శరీర కార్యాలని బట్టి కాదు. ఆత్మీయ జీవితంలో మనం బలపడేటువంటి క్రమంలో పొందేటువంటి శ్రమలు ఉన్నాయి చూసారా, అవి మన విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష. కాబట్టి దాన్ని దేనితో పోలుస్తున్నాడంటే అగ్నిలో పరీక్షించబడుచున్నటువంటి సువర్ణము, క్షయమైనటువంటిది సువర్ణము, నశించిపోయేటువంటిది. ఆ సువర్ణమే అగ్నిలో పరీక్షించబడుతుంటే అంతకంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ తాత్కాలికమైనటువంటి శోధనల చేత పరీక్షించబడినప్పుడు మీరు అందులో ధైర్యము కలిగి దాన్ని ఓర్చుకొనండి, దాన్ని తట్టుకొనండి. ఎందుకంటే ఆ విధంగా మీరు తట్టుకున్నట్లయితే, దాన్ని బట్టి మీరు కాస్త ఓపిక పడినట్లయితే, చూడండి, అది పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. So when your faith is tested, your faith which is greater than, more precious than, more valuable than gold which is refined by fire, because we all know that gold is corruptible. When gold itself can be refined by fire, our faith which is more precious than gold, when it is tested through certain trials, through certain tribulations which occur because of our spiritual lives, not because of our carnal lives, at that time, if we have the patience to go through all those things and bear and suffer all those things, it will bring glory and honor and recognition when at the appearance of Jesus Christ. That's what Peter is trying to tell us. కాబట్టి శారీరక శ్రమలు కాదు ఇక్కడ మాట్లాడే. ఆత్మీయ జీవితంలో మనం పొందేటువంటి ఇబ్బందులు, ఆత్మీయంగా మనం బలపడుతున్న కొద్దీ అపవాది మనల్ని అటాక్ చేస్తుంటాడు, మనకు శ్రమలు పాలు చేస్తుంటాడు, ఇబ్బందులు కలిగజేస్తుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మనము నశించిపో సువర్ణం ఏ విధంగా అయితే రిఫైన్ చేయబడుతుందో, శుద్ధీకరించబడుతుందో ఆ విధంగా ఉండాలని చెప్పి వాక్యం మనకు సెలవుస్తుంది. చూడండి, అలాగే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలో ఈ మాట కూడా చాలా నాకు ఎక్కువగా ఇష్టమైనటువంటి మాట. ఇన్ Malachi chapter 3 verse 3 we see, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములో నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అంటాడు. ఇన్ ఇంగ్లీష్ వి సీ, He will sit as a refiner and purifier of silver, and he will purify the sons of Levi and refine them like gold and silver, and they will bring offerings in righteousness to the Lord. చూడండి, దేవునికి నీతిగల నైవేద్యములు అర్పించినట్లు లేవిని ఏ విధంగా అయితే శుద్ధీకరిస్తానని చెప్పి అక్కడ చెప్తున్నాడు. ఏ విధంగా శుద్ధీకరిస్తాడట? వెండిని శోధించి బంగారంను శోధించి నిర్మలం చేయువాడు ఏ విధంగా కూర్చుని ఉంటాడో ఆ విధంగా అనేటువంటి మాట చూస్తాం. ఈ మాట ఎందుకు నాకు ఇష్టమైనటువంటి మాట అంటే, మీరు బంగారు నగలు తయారు చేసేటువంటి వాడిని మీరు చూసినట్లయితే, when you go to a refiner and see how he makes ornaments, మొదటిగా అశుద్ధమైనటువంటి బంగారాన్ని తీసుకుని ఒక పాత్రలో పెట్టి అది కణకణలాడేటువంటి మంట మీద పెడతాడు. పెట్టి దాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోడు, అక్కడే దగ్గర కూర్చుంటాడు. ఎందుకంటే అది ఎంత మట్టుకు కాలాలో అంత మట్టుకే పెడతాడు. అంత మాత్రమే కాదు కానీ అది మరీ ఎక్కువ వేడి, ఎక్కడైతే ఎక్కువ వేడి ఉంటుందో, ఉష్ణం ఉంటుందో అక్కడ మరీ ఎక్కువగా పెడతాడు. ఎందుకంటే ఆ వేడికి తొందరగా అది బాగా కరిగిపోయి దానిలో ఉన్నటువంటి మస్టు, మాలిన్యము, చెత్తా చెదరం అంతా కూడా అది బాగా కరిగిపోవాలని చెప్పి పెడతాడు. ఒక్కసారి కరిగిపోయిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఎంత మట్టుకు కరగాలో అంత కరిగించిన తర్వాత, ఎక్కువగా కాలనివ్వడు, ఎక్కువగా కరగనివ్వడు, అంత తీసుకువెళ్ళి దాన్ని ఫిల్టర్ చేస్తాడు. ఫిల్టర్ చేసిన తర్వాత దానిలో చెత్త చెదారం, మస్టు, మాలిన్యం అంతా కూడా తీసేసిన తర్వాత వడగట్టిన తర్వాత వడపోసినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి సువర్ణము, ఆ బంగారమును తీసుకువెళ్ళి అచ్చుల్లో వేసి చక్కని అందమైన ఆభరణాలు చేస్తాడు. Refiner refines the gold in such a way that all that is there in it which is unwanted, which can damage the gold, which can reduce its value, he will try to remove it by melting that raw gold and then filtering it
through the filtration process he finally gets the refined gold with which he will make beautiful ornaments. అలాగే దేవుడు అంటున్నాడు, మనం ఆయన దగ్గర కొనుక్కోవాల్సింది ఏంటంటే ఆయన బిడ్డలుగా ఈ లోకంలో శ్రమ పడుట కూడా మనకి ఇవ్వబడింది. ఇట్ హస్ బీన్ గివెన్ టు us to suffer because we are his children on account of his name. కాబట్టి ఈ దేవుని నామ నిమిత్తమై ఆయన ఘనత నిమిత్తమై మనకు శ్రమ కలిగినప్పుడు, ఆత్మీయ జీవితంలో ఇబ్బందులు కలిగినప్పుడు we should take it in our stride. ఇది నా మేలు కొరకే, నా ప్రభు నా కొరకు శ్రమపడ్డాడు, నేను ఈ మాత్రం సహించలేనా, ఈ మాత్రం శ్రమపడలేనా అనేటువంటి ఉద్దేశంతో మనం వెళ్ళాలి అనేటువంటి మాట. Therefore when trials come, we must have the faith and patience to allow God to refine us through them. రెండోదిగా ఏం కొనమన్నాడంటే తెల్లని వస్త్రములు. సెకండ్లీ హీ హెస్ ఆస్క్డ్ us to buy from him white garments అనేటువంటి మాట చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనాలు చూసినప్పుడు, ఇన్ రెవల్యూషన్స్ చాప్టర్ 7 వర్సెస్ 9 to 14 మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తాం అక్కడ. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. తర్వాత 13వ వచనంలో చూసినప్పుడు, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వీరెవరు అని అడిగినప్పుడు, ఎక్కడి నుండి వచ్చిరని నేను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిది. చూడండి, పరలోకమందు చూసినటువంటి దర్శనంలో లెక్కకు మించినటువంటి ఒక గొప్ప జనసమూహము ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారై వారి దేవుని ఎదుట నిలబడి ఆయనకు స్తోత్రగానములు చేస్తుంటే, వీరెవరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ఒక పెద్ద ఆయన అడిగితే, అక్కడ అతను అంటున్నాడంట, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు, తమ వస్త్రములు గొర్రెపిల్ల యొక్క అంటే యేసుక్రీస్తు యొక్క రక్తములు ఉదుక్కొని తెల్లవిగా చేసుకున్నారు. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే ఆ రక్షణ. తెల్లని వస్త్రములు రక్షణకు సాదృశ్యం. వైట్ గార్మెంట్స్ ఆర్ సింబాలిక్ ఆఫ్ సాల్వేషన్. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 10వ వచనంలో, ఇన్ ఐజయా చాప్టర్ 61 verse 10 we see, I will greatly rejoice in the Lord, for he has clothed me with the garments of salvation. నేను నా రక్షణకర్త అయినటువంటి యెహోవా యందు బహుగా ఆనందించేదను, ఎందుకంటే ఆయన నాకు రక్షణ వస్త్రములు ధరింపజేసి ఉంటున్నాడు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, రక్షణ వస్త్రములకు తెల్లని వస్త్రములు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే మీరు నేను అనుకోవచ్చు, ఏంటి మేము ఆల్రెడీ రక్షణ పొందేశాం కదా, అంటే తెల్లని వస్త్రములు ఆల్రెడీ ధరింపజేశాడు కదా, మళ్ళీ తెల్లని వస్త్రాలు ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. Let us think once. We may be surprised because God is asking us to actually buy the garments of salvation while we have already experienced salvation and we have received the raiment of salvation, which is a white garment that is of holiness from God. How can we once again buy it? That must be the question that might bother us when we listen to these words. అయితే let us look at the words of God. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో 8వ వచనం చూసినప్పుడు, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 9 verse 8, లెట్ యువర్ గార్మెంట్స్ బి ఆల్వేస్ వైట్ అనే మాట చూస్తాం. చాలా ప్రాముఖ్యమైన మాట. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుడి అనే మాట చూస్తాం. ఎందుకు ఈ మాట అన్నాడు? పాస్టర్ లాగా అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని తిరగాలనా? కాదు. వాస్తవానికి హౌ కెన్ అ సేవ్డ్ పర్సన్ వన్స్ అగైన్ బీ సేవ్డ్? How can a person who has already received the garments of salvation once again receive the white garments of salvation? రక్షించబడినవాడు మరి ఒక తెల్లని వస్త్రములు ఎలాగో పొందగలడు అని చూసినప్పుడు, జకరియా గ్రంథంలో 3వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు చూసినప్పుడు, ఇన్ జకరియా చాప్టర్ 3 verses 1 to 5 when we see, అక్కడ యెహోషువను తీసుకొచ్చి ముద్దాయిగా నిలబెడతారు దేవుని ఎదుట. మరోవైపు అపవాది అయినటువంటి సాతాను కుడిపార్శ్వం నిలబడినటువంటి వాడే యెహోషువ మీద నెపములు మోపటానికి, అక్యూజ్ చేయడానికి నిలబడతాడు. అప్పుడు దేవుని యొక్క దూత ఆ సాతాన్ని గద్దిస్తుంది. యెహోవా నిన్ను గద్దించును గాక, యెరూషలేమును కోరుకునేటువంటి యెహోవా నిన్ను గద్దించును గాక అని సాతాన్ని గద్దించి, యెషయాని చూసి ప్రధాన యాజకుడైనటువంటి యెషయా మలిన వస్త్రములు ధరించుకొని ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి దూతల్ని పిలిపించి అతని వస్త్రములు తీసివేసి అతనికి ప్రశస్త వస్త్రములు తొడుగుడి, తెల్లని తలపాగా పెట్టి అతన్ని అలంకరించుడి అని చెప్తాడు. దాని అర్థం ఏంటంటే, మన రక్షణ వస్త్రము మలినమైపోయింది అని అర్థం. మనం పొందుకున్నాం నిజమే, we have been saved by God, right? We received the garments of salvation, very good. But then in the course of running the race of faith, we have soiled our garments of salvation by indulging in things that are unwanted and undesired by God. దేవునికి అయిష్టమైనటువంటివి, అక్కర్లేనటువంటివి, దేవునికి ఆయాసం కలిగించేటువంటి కొన్ని కార్యముల ద్వారా విశ్వాసపు పందెంలో మనం పరిగెత్తేటువంటి క్రమంలో మన రక్షణ వస్త్రాలని మనం మలినం చేసుకున్నామట.
కాబట్టి మరలా వాటిని రెస్టోర్ చేసుకోవాలి. మరలా గొర్రెపిల్ల రక్తంలో వాటిని కడుక్కొని ఉదుక్కొని వాటిని బాగా చక్కగా తెల్లవిగా చేసుకోవాలనేటువంటి మాటకు అర్థమిస్తున్నట్టుగా చూస్తాం. ఇట్ ఇంప్లైజ్ దాట్ వీ నీడ్ టు వర్క్ ఫర్ ద రెస్టరేషన్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ అవర్ సాల్వేషన్ వన్స్ అగైన్. అందుకే కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో 12వ వచనంలో దావీదు తన పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తనలో ఒక మంచి మాట అంటాడు. 12వ వచనంలో నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము అంటాడు. డేవిడ్, while writing the Psalm of Repentance, Psalm 51, in verse 12, he says, restore unto me the joy of your salvation, God. So we need to be restored. We were once saved, but then we need to be restored. Kabatti తెల్లని వస్త్రములు ధరించుకోవాలి. కాబట్టి it means if we have soiled our garments with sin, we need restoration. దేశములో సిగ్గు పాపానికి గుర్తు. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారి దేశములో సిగ్గు కనపడకున్నట్లు వారు వెళ్ళి పొదల్లో దాక్కున్నారు కదా, మనకందరికీ తెలుసు. కాబట్టి పాపం అనేటువంటి సిగ్గు కనిపించకూడనట్లు తెల్లని వస్త్రము మనకు కావాలి అని అంటే మనం మరొక మారు మన యొక్క మలినమైనటువంటి రక్షణ వస్త్రాల్ని మనము యేసుక్రీస్తు రక్తంలో ఉదుక్కోవాలంటే ఇన్ హిస్ వర్డ్, ఆయన మాటలో ఆయన మార్గంలో మనం అనుసరించచ్చు నడుచు వాటిని మళ్ళా శుభ్రపరచుకోవాలని మాట చూసాం. చివరిగా 3వదిగా కన్నులకు కాటుక, సాల్వ్ టు అనాయింట్ యువర్ ఐజ్ అనేటువంటి మాట మనం చూస్తాం. కన్నులకు కాటుక అనేది చాలా మంచి మాట. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా చిన్నపిల్లలు పుట్టిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత ఆ చిన్నపిల్లలు ఎదుగుతున్నటువంటి క్రమంలో వారి కన్నులు బాగా పెద్ద పెద్ద గుడ్లు రావాలని, వాళ్ళు చక్కగా చూడగలగాలి, తేటగా చూడగలగాలని చెప్పి కళ్ళకు కాటుక పెడతారు మన దేశంలో, మనకందరికీ బాగా తెలుసు. కాబట్టి చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు అయిన తర్వాత స్త్రీలు కాటుక పెట్టుకోవడం కొనసాగిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో, ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో అక్కడిక్కడ పురుషులు కూడా కాటుక పెట్టుకుంటుంటారు. అయితే కాటుక కన్నులకు ఎందుకు కొనుక్కోమని చెప్పి దేవుడు అంటున్నాడంటే కీర్తనల గ్రంథంలో 119లో 18వ వచనంలో మనం చూసినప్పుడు ఇన్ Psalms 119 verse 18 we see, తెలుగులో నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఎందుకు ఈ మాట అన్నాడంటే మనం చాలాసార్లు చూస్తాం ఇర్మియా గ్రంథంలోను అలాగే హెచ్కేల్ గ్రంథంలో 12వ వచనంలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో, మరలా మార్కు సువార్త 8వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా వీరు కన్నులుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు అనేటువంటి మాట పలుమార్లు దేవుడైన యెహోవా అన్నట్టుగాను అలాగే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అన్నట్టుగా చూస్తాం. కాబట్టి నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువమంటాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ ఇన్ Psalms 119 verse 18, open my eyes that I may behold wondrous things out of your law. That is why we need eye salve, so that our eyes can be opened wide, that we may see wondrous things in the words of God, in his law అనే మాట. అలాగే కీర్తనలు 19:8 చూసినప్పుడు ఇన్ Psalms 19 verse 8, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును అంటాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, the precepts of the Lord are right, rejoicing the heart, the commandment of the Lord is pure, enlightening the eyes అనేటువంటి మాట చూస్తాం. కన్నులతోనే మనం చూస్తాం. నీ కన్నులు నీ దేహం అంతటికి కూడా దీపం అని చెప్పేటువంటి మాట కూడా మనకు తెలుసు. కాబట్టి మన కన్నులు తేటగా చూడగలిగితేనే, దేవుని వాక్యం మీద నిలపగలిగితేనే, మన కన్నులు బాగా ఉండగలిగితేనే ఆయన ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మనం గ్రహించగలం. కాబట్టి కన్నులకు కాటుక కొనుక్కోమని దేవుడు అందుకే చెప్తుంటున్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఉదయకాంన ఈ మాటల్లోని చక్కని మర్మములు మనం గ్రహించినట్లయితే, మొదటిగా శ్రమలు, ఆత్మీయ జీవితంలో కలిగేటువంటి శ్రమలు, శోధనలు దేనికోసం అంటే పుటము వేయబడినటువంటి బంగారం వలె మనము కూడా పుటము వేయబడినప్పుడు, when we are refined like gold by fiery trials and tribulations in our spiritual life, it brings us glory, honor and recognition at the appearance of Christ. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మహిమ, మెప్పు, ఘనత కలగటానికి అది కారణమవుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే తెల్లని వస్త్రములు. ఒక దినాన రక్షణ పొందిన తర్వాత కూడా మన జీవిత విశ్వాస యాత్రలో అక్కడక్కడ పడిపోతూ పలుమార్లు దేవునికి ఆయాసకరమైన కార్యములు చేసి రక్షణ వస్త్రాలు మలినమైపోయాయి కనుక మరొక మారు మనం పునరుద్ధరించుకున్న నిమిత్తము వాటిని ఉదుక్కొని దేవుని యొక్క వాక్యానుసారంగా తెల్లవిగా చేసుకొని ఆయన యొక్క నీతిని అనుసరించి జీవించాలనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. చివరిగా 3వది చూసినట్లయితే దేవుని ధర్మశాస్త్రము దివారాత్రములు మనం ధ్యానించినట్లు, అందులోని ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూసినట్లు మన కన్నులకు కాటుక అవసరమనే మాట చూస్తాం. కాబట్టి ఇన్ కన్క్లూజన్, ఆర్ వి విల్లింగ్ టు బై రిఫైన్మెంట్ త్రూ టెస్ట్స్, restoration through repentance, and range of view through reading of the word of God?
దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు బై ఫ్రమ్ హిమ్. అదే ఆయన నుంచి కొనుక్కోమంటాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇన్ ఐజాయా చాప్టర్ 55:1 చూసినప్పుడు, దప్పిగొను వారలారా నీళ్ళు ఎద్దుకు రండి, రూకలు ఇవ్వకనే ఆహారము కొనుక్కొని మీరు తినండి అంటాడు. అలాగే ద్రాక్షారసమును మరియు పాలను ఏమీ ఇవ్వకనే, పైసలు ఇవ్వకనే, డబ్బులు ఇవ్వకుండానే, ద్రవ్యం ఇవ్వకుండానే ఉచితముగా పొందుడు అంటాడు. కాబట్టి హీఈస్ ఆస్కింగ్ us to buy this freely because somebody has already paid the price for it. దీని కొరకు ఎవరో వెల చెల్లించారు కాబట్టి ఉచితంగా ఇవి కొనమంటున్నాడు. ఎవరు చెల్లించారని చూసినట్లయితే 1 కొరింథీ 6:20లోను 1 కొరింథీ 7:23లో చూసినట్లయితే వెల పెట్టి మనం కొనబడి ఉన్నామంటాడు. కాబట్టి యేసుక్రీస్తు తన రక్తంలో వెల చెల్లించాడు. Christ has already paid the price on the cross of Calvary through his blood, and we know that through 1 Corinthians chapter 6:20 and in 1 Corinthians chapter 7:23 that the price has already been paid and we have been bought at a price. So since the price has been paid, we do not need to pay anything to get these things. We just need to buy them freely from God. Are we willing to buy them freely from God today? దేవుని దగ్గర నుంచి అవి ఉచితంగా కొనుక్కోవటానికి సిద్ధంగా ఉన్నామా ప్రియులారా? ఒకసారి పరీక్ష చేసుకొని అలాగున్నట్లయితే ఆ 3 మనం కొనుక్కునే జ్ఞానమును, కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం రండి. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలంలో చక్కని వాక్కులతో మమ్మల్ని ఆశీర్వదించావు అయ్యా. నా తండ్రి, మా దిశముల సిగ్గు పాపముతో కనబడుతున్నది కనుక నా తండ్రి, ఆ పాపము కనిపించకుండానట్లు నాయన మా తండ్రి మేము నిత్యము కూడా పరిశుద్ధులగునట్లు నాయన పుటము వేయబడిన బంగారం వలె మా యొక్క విశ్వాసమును నీవు శోధించేవాడుగా ఉంటున్నావని, అందులో మేము ఓపిక కలిగిన తండ్రి అది పరీక్షకు నిలిచినప్పుడు మహిమ, మెప్పు, ఘనత నీ యొక్క ప్రత్యక్షతలో మాకు మేము పొందుతామని చెప్పి జ్ఞాపకం చేసావు. నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి, రక్షణ వస్త్రములు నా తండ్రి మా యొక్క పాప కార్యాలని బట్టి మా విశ్వాస జీవితంలో అనేక మార్లు నా తండ్రి మలినం చేసుకుని ఉంటున్నాం, వాటిని పాడు చేసుకుని ఉంటున్నాం, వాటిని మరి ఒక మారు పరిశుభ్రపరచుకునేలాగున, అలాగే చివరిగా నీ ధర్మశాస్త్రమును నిత్యము ధ్యానించుటకును, నీ వాక్యములు నిత్యము చదువుటకును, చూచుటకును, అందులోని ఆశ్చర్య సంగతులు గ్రహించుటకు నాయన మా కన్నులకు కాటుక కొనమన్నావు. అట్టి జ్ఞానము నట్టి కృపను మాకు దయచేయండి. దినములు చెడ్డవు గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక మేము జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకుంటూ అయా నీ వాక్యానుసారంగా జీవించే కృపను వాక్యం వింటున్న నీ బిడ్డలకును బోధిస్తున్న నాకును అనుగ్రహించి మీరు మహిమను పొందమని, ఈ దినపు ఆశీర్వాదాలతో మీ బిడ్డలందరూ కూడా దీవించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.